పెబుల్స్ తెలుగు. బుల్బుల్ మరియు హార్న్బిల్. ఒకప్పుడు హార్న్బిల్ పక్షులకు రాజుగా ఉండేది. అయితే చిన్న తప్పు చేసినా సరే అది చిన్న పక్షులను చంపివేసేది. అందుకని ఒకరోజు పక్షులన్నీ కూడి కొత్త రాజును ఎంచుకోవాలని ఒక నిర్ణయానికొచ్చాయి. బుల్బుల్నే అవి ఎంచుకోవాలనుకున్నాయి. బుల్బుల్లో రాజసం ఉంది. బాధించాలని ఉన్నా అది ఇంకొకరిని బాధించలేదు. కానీ ఈ విషయం హార్న్బిల్ కి ఎలా చెప్పాలి? అతను కోపం తెచ్చుకుంటే? నాకు ఐడియా వచ్చింది. వడ్రంగి పిట్ట, నాకు నీ సహాయం కావాలి, నాతో రా. కొంతకాలం తరువాత, చూడండి రాజా, మీరు ఒక పరీక్షలో పాల్గొని మీ విలువని నిరూపించుకోవాలని మాకనిపిస్తుంది. మీరు ఒక గట్టి కొమ్మ మీద కూర్చుని దాన్ని విరగొట్టాలి. లేకపోతే ఎవరు విరగొడితే వాళ్లకు మమ్మల్ని పాలించే అధికారం ఉంటుంది. చెప్పండి, ఏ కొమ్మ మీద కూర్చోవాలి? అదిగో దాని మీద. నేను కాకపోతే ఇంకెవరు విరగొట్టగలరు? హార్న్బిల్ ఎగిరి ఆ కొమ్మ మీద తన పూర్తి బలాన్ని ఉపయోగించి కూర్చుంది. అయితే ఆ కొమ్మ విరగలేదు. గుర్తుంచుకోండి, పోటీలో పాల్గొనే ఎవరైనా సరే ఇంతేలా ఉన్న కొమ్మ మీద కూర్చోవాలి. రెండవ పోటీదారుడు బుల్బుల్. అక్కడున్న కొమ్మ గట్టిగా ఉందా? ఆ కొమ్మ దీనికంటే కూడా లావుగా ఉంది. బుల్బుల్ గాని ఆ కొమ్మను విరగొడితే ఖచ్చితంగా రాజయ్యే అర్హత దానికే ఉంటుంది. హార్న్బిల్ కి తెలీదు బుల్బుల్ కూర్చునే కొమ్మను వడ్రంగి పిట్ట ముందే డొల్ల చేసి ఉంచిందని. అందుకని బుల్బుల్ దాని మీద కూర్చోగానే అది కొమ్మను విరగొట్టింది. ఓడిపోయానని తెలుసుకున్న హార్న్బిల్ అక్కడి నుంచి ఎగిరిపోయింది. అప్పటినుంచి బుల్బుల్ పక్షులకు రాజయింది. నీతి: తెలివైనదే తెలివైన మేక. ఒకరోజు ఆకలితో ఉన్న ఒక తోడేలు ఆహారం కోసం వెతుకుతోంది. ఒక రాళ్ల ప్రదేశంలో కొంచెం గడ్డి ఉన్న చోటు ఒకటి కనిపించింది. అది దాని దగ్గరికి వెళ్లి చూస్తే అక్కడ ఒక బాగా బలిసిన మేక కనిపించింది. అది నెమ్మదిగా దాని దగ్గరికి వెళ్ళింది. అయితే మేక జాగ్రత్తగానే ఉంది. అది తోడేలును ఎదుర్కోవడానికి తిరిగి అంది, అయ్యో, నువ్వు ఆకలితో అలసిపోయినట్లున్నావు. నువ్వు నన్ను తింటే నాకు సంతోషంగా ఉంటుంది. ఇతరులకు సేవ చేయడానికి ప్రాణాలిచ్చినా పర్వాలేదు. తోడేలుకు ఆశ్చర్యం వేసింది. అయినా ఆ మాటలు విని సంతోషించింది. నీ దయాగుణానికి నా కృతజ్ఞతలు. నేను పెద్దగా ఉన్నాను, నువ్వు నన్ను ఎలా తినగలవు? ఇక్కడే ఉండు. నువ్వు ఇక్కడ నీ నోరు బాగా తెరుచుకొని నిలుచుని ఉండు. నేను పైకి వెళ్ళి కొండ మీద నుంచి కిందకు పరిగెత్తుకొని వచ్చి తిన్నగా నీ నోట్లోకి వెళతాను. అప్పుడు నువ్వు నన్ను లటక్కన మింగేయొచ్చు. తెలివి తక్కువ తోడేలు మేక చెప్పినట్లే చేసింది. నేను సిద్ధంగానే ఉన్నాను. అయితే తెలివైన మేక రాళ్లగుట్ట మీదకెక్కి వేగంగా పరిగెత్తి అమిత వేగంతో కిందికి వచ్చింది. చాలా వేగంగా పరిగెత్తుకొచ్చి తోడేలు ముఖం మీద గట్టిగా గుద్దింది. ఆ దెబ్బకి వెంటనే తోడేలు స్పృహ కోల్పోయింది. తెలివైన మేక ప్రాణాలు కాపాడుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నీతి: అవసరం వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కో. పావురము, చీమ. అనగనగా ఒక చీమ ఉండేది. ఒకరోజు అది చెట్టుపైకి ఎక్కి కొమ్మల వరకు వెళ్ళింది ఆహారాన్ని వెతుక్కుంటూ. అంతలో కాలు జారి చీమ కింద ఉన్న నీళ్లలో పడిపోయింది. చీమ సహాయం కొరకు గట్టిగా అరిచింది. కొమ్మ మీద కూర్చుని ఉన్న ఒక పావురం చీమ నీళ్లలో కొట్టుకుపోవడం చూసింది. అది చీమకు సహాయం చేయడానికి చెట్టు నుంచి ఒక ఆకును కోసి నదిలో పడేసింది. చీమ ఆకును చూసి దాని సహాయంతో దానిపై కూర్చుని ఒడ్డుకు తేలుతూ వచ్చింది. చీమ పావురం తనకు సహాయం చేయడం చూసి దానికి కృతజ్ఞతలు చెప్పడానికి చెట్టుపైకి వెళ్ళింది. చీమా, దయచేసి అలా అనకు. అది నా కర్తవ్యం. మర్చిపోలే.
దేవుడు ఈ రోజు నాకింత మంచి స్నేహితురాల్ని ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇద్దరూ సంతోషంగా విడిపోయారు. ఇద్దరి మిత్రులకు రోజులు బాగానే గడుస్తున్నాయి. ఒకరోజు చీమ ఆహారం తీసుకుని తన ఇంటికి వెళ్తుండగా దాని ముందు 2 పెద్ద కాళ్ళు కనిపించాయి. చీమ ఆశ్చర్యపోయి పైకి చూస్తే అవి చేతిలో విల్లు బాణం పట్టుకుని ఉన్న ఒక వేటగాని కాళ్ళు. అప్పుడు ఆ చీమ ఆ వేటగాడు తన బాణాన్ని దేనికో గురిపెడుతున్నాడని గ్రహించింది. అది బాణం గురిపెట్టిన వైపు చూస్తే అది తన స్నేహితుడు పావురం వైపు ఉందని తెలుసుకుంది. ఇప్పుడు చీమకు తన మిత్రుడు పావురాన్ని రక్షించే అవకాశం వచ్చిందని గ్రహించి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వేటగాని కాలిని కుట్టింది. అప్పుడు ఆ వేటగాడు ఎంతో బాధతో అరిచాడు. అతను తన గురిని తప్పి తన బాణాన్ని తప్పుడు దిశలో వదిలాడు. దీనితో పావురం అపాయాన్ని గుర్తించి అక్కడి నుంచి ఎగిరిపోయింది. ఆ తర్వాత పావురం చీమకు కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చింది. మిత్రమా, కృతజ్ఞతలు. అయ్యా, నిన్ను కాపాడటం నా కర్తవ్యం. ఆ రోజు ఇది ఇంత చిన్నగా ఉంది, నాకేం సహాయం చేయగలదు అనుకున్నాను. అయితే నా ఊహ తప్పైంది. కృతజ్ఞతలు, ఇంకొకసారి కృతజ్ఞతలు. అప్పట్నుంచి అవి 2 ఎంతో మంచి స్నేహితులుగా జీవితాంతం కలిసిమెలిసి ఎంతో సంతోషంగా ఉన్నాయి. నీతి: ఆపదలో ఆదుకునే మిత్రుడే దురాశ కలిగిన కొంగ. ఒకప్పుడు ఒక కొంగ ఒక చెరువు పక్కన నివసించేది. ఆ చెరువులో పుష్కలంగా చేపలు, వేరే నీటి ప్రాణులు ఉండేవి. కొంగ యవ్వనంలో ఉన్నప్పుడు అక్కడ బాగా జల్సా చేసింది. ఇప్పుడు అది ముసల్దయింది. చేపలను పట్టుకోవడానికి వేగం కావాలి. అందుకని ఆకలితోనే ఉండవలసి వచ్చేది. ఒక్కరోజు ఆ కొంగ ఒక్క చేపను కూడా పట్టుకోలేకపోయింది. సాయంత్రం అయ్యేటప్పటికి ఆకలితో అది అరవడం మొదలుపెట్టింది. పీత మరికొన్ని చేపలు దాని ఆర్తనాదం విని ఎందుకు ఏడుస్తున్నావని అడిగాయి. అప్పుడు తెలివైన కొంగ అంది, చూడండి మిత్రులారా, నేను మీ కొరకే ఏడుస్తున్నాను. జాతకం చెప్పేవాడొకడు త్వరలోనే ఈ చెరువు ఎండిపోతుందని చెప్పాడు. అమాయకులైన మీరంతా ఏమైపోతారోనని నాకు దిగులుగా ఉంది. నేను ఈ చెరువు దగ్గరే పెరిగి పెద్దయ్యాను కనుక నా మిత్రులైన మీ మరణాన్ని చూడడం నాకు బాధ కలిగిస్తుంది. నేను భోజనం కూడా మానివేశాను. వేలగా ఉండే చేపలు దాని మాటలు నమ్మి విచారంతో ఇలా అన్నాయి, చూడు మిత్రమా, నువ్వందరికంటే పెద్దదానివి, అనుభవం కళ్ళదానివి. ఈ ఆపద నుంచి నువ్వే మమ్మల్ని కాపాడాలి. కపటి కొంగ ఈ అవకాశం కొరకే ఎదురు చూస్తోంది కనుక వెంటనే సహాయం చేస్తానని ఒప్పుకుంది. అప్పుడు కొంగ అంది, ఇక్కడికి కొంచెం దూరంలోనే ఇంకొక చెరువు ఉంది. నేను ఒక్కొక్కరిగా మిమ్మల్ని పట్టుకొని ఇక్కడి నుంచి అక్కడికి సురక్షితంగా చేరుస్తాను. ఈ మాటలు విని చెరువులోని చేపలు, వేరే ప్రాణులు ఎంతో సంతోషించి కొంగ మంచితనానికి కృతజ్ఞతలు చెప్పాయి. దీనితో కొంగ ఆకలి సమస్య చక్కగా తీరిపోయింది. ఆ ముసలి కొంగ వాటికి సహాయం చేస్తున్నట్లు నటించి వాటిని ఒక్కొక్కదాన్ని వేరే కొలనుకు తీసుకెళ్తానని తన ముక్కున ఖర్చుకుని తీసుకెళ్ళింది. అది కపటి కొంగ వాటికి సహాయం చేస్తున్నట్లు నటించి వాటిని అక్కడి నుంచి అడవి మధ్యలోనికి తీసుకువెళ్ళింది. అక్కడో రాయి ఉంది. అక్కడ ఆ కొంగ ఏ తొందర లేకుండా వాటిని సులభంగా చంపి తినేసేది. రోజులు గడుస్తూ ఉన్నాయి. ప్రతిరోజు వేరే చెరువుకు తొందరగా వెళ్లాలనుకున్న ప్రాణులు కొంగను తొందర పెట్టసాగాయి. ముందు వాటిని తీసుకెళ్లమని. కొంగ వాటిని తీసుకెళ్లి సంతోషంగా తినేసేది. ఒకరోజు అదే చెరువులో ఉండే ఒక పీత ఆ ముసలి కొంగతో అంది, చాలా రోజుల నుంచి నేను వేరే చెరువుకు తీసుకువెళ్ళమని అడుగుతున్నాను కదా. ఇంతవరకు నువ్వు చేపలని మాత్రమే తీసుకువెళ్ళావు. ఇప్పుడు నా వంతు నీ వీపి మీద ఎక్కించుకొని నన్ను వేరే చెరువు దగ్గరకు తీసుకెళ్ళు. ఆ మాటలు విని కొంగ ఎంతో ఆనందపడి దాన్ని ఆ రాయి దగ్గరికి తీసుకెళ్లాలనుకుంది. దారి మధ్యలో పీత వేరే చేపల గురించి అడిగింది. పీత నా వీపు మీద కదా ఉంది, చెరువు నుంచి చాలా దూరం వచ్చాం కదా, పీతతో నిజం చెప్పినా అపాయం లేదు అని అనుకుంది కొంగ. అది నవ్వుతూ, ఇక్కడ ఎలాంటి చెరువు లేదు. నేను చెరువు నుంచి తీసుకువచ్చినవన్నీ నా కడుపులో విశ్రాంతి తీసుకుంటున్నాయి. ఇప్పుడు నువ్వు వాటి వద్దకే వెళ్ళడానికి సిద్ధంగా ఉండు. అప్పుడు పీత
కొంగ చెప్పిన చేదు నిజాన్ని విన్న వెంటనే తన గిట్టలతో కొంగ మెడను పట్టుకుని గట్టిగా నొక్కివేసింది. కొంగ వెంటనే చచ్చిపోయింది. పీత పాక్కుంటూ చెరువు దగ్గరకొచ్చి అక్కడున్న వాటికి కొంగ పూర్తి కథను చెప్పింది. చెరువులోని ప్రాణులన్నీ పీత తన తెలివితేటలతో వాటిని కాపాడినందుకు కృతజ్ఞతలు చెప్పాయి. నీతి: ఏ పరిస్థితిలో సోమరి చిలుకలు. ఎక్కువగా వేటగాళ్ల చేత బాధించబడే చిలుకల గుంపు ఒకటి తమ గూళ్లు కట్టుకుని ఉన్న పెద్ద మర్రి చెట్టును వదిలి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాయి. అవి పొడవుగా ఉండే తాటి చెట్టు మీదకి వెళ్లాలనుకున్నాయి. వేటగాళ్లు ఎక్కడానికి సులభంగా ఉండదు కనుక గుంపుకు నాయకుడైన చిలుక గూళ్లు కట్టుకోవడానికి ముందు అన్ని తాడి చెట్లను పరిశీలించి వచ్చింది. తాడి చెట్ల ఆకులు నీడ వాటికి చాలనుకుంది. నాయకుడు మిగతా అనుచరులందర్నీ పిలిచి గూళ్లు కట్టుకోవడం ఆరంభించమంది. కొత్త చోటికి మారినందున చిలుకలన్నీ సంతోషంగా ఉన్నాయి. వాటి అరుపులు గాలిలో మారుమ్రోగాయి. కొత్త ఇళ్లను చూసి ఎంతో ఆనందించాయి. అయితే నాయకుడు మాత్రం ఇంకా అక్కడి కష్ట నష్టాల్ని బేరీజు వేస్తూ ఆ చోటుని పరిశీలిస్తూనే ఉన్నాడు. అనుకోకుండా నాయకుడి దృష్టి ఆ పొడవాటి తాటి చెట్టు కిందున్న ఒక తీగ మీద పడింది. వెంటనే నాయకుడు తమ తమ గూళ్లలో విశ్రాంతి తీసుకుంటున్న చిలుకలను పిలిచాడు. మిత్రులారా, త్వరగా రండి. చూసారా, ఈ చెట్టు దగ్గర ఒక చిన్న తీగ మొలిచింది. మనం దాన్ని వెంటనే తీసేయాలి. మిగతా చిలుకలు గూళ్లలోంచి కింద ఉన్న చిన్న తీగను తొంగి చూశాయి. అవి వెక్కిరించాయి. అయ్యో నాయకుడా, ఈ చిన్న తీగ వల్ల అపాయం కలుగుతుందా? నీకెప్పుడు గాబరానే. ఈ రోజు ఈ తీగ చిన్నగా సున్నితంగా ఉంది కనుక మనం సులభంగా తీసేయొచ్చు. కానీ కొంతకాలం తర్వాత అది అలానే ఉండదు. అది పెద్ద తాడులా బలంగా లావుగా తయారవుతుంది. ఈ రోజు సున్నితంగా ఉన్న ఈ తీగను గాని తీయకుంటే రేపు ఇదే వేటగాళ్లకు పైకి ఎక్కే సాధనంలా తయారవుతుంది. అప్పుడు మన గూళ్ళన్నీ నాశనం అవుతాయి. తమ ఆనందానికి భంగం కలుగుతుందనుకున్న చిలుకలు క్రిందికి రావడానికి ఇష్టపడలేదు. అవి కొన్ని సాకులు చెప్పి రేపు పని పూర్తి చేస్తామని మాటిచ్చాయి. చిలుకలు అది ఇదని తప్పించుకుంటూ తీగను పెరగనిచ్చాయి. కొంతకాలం తరువాత చిలుకలు తీగను తీద్దామనుకుంటే బలంగా ఉన్నందున వాటికి వీలు కాలేదు. త్వరలోనే ఆ తీగ బలమైన తాడులా పేనుకుపోయింది. ఒకరోజు నాయకుని భయం నిజమైంది. ఒక వేటగాడు అక్కడికి వచ్చాడు. తాడి చెట్టు చుట్టూ బలమైన తీగ అల్లుకుని ఉండటం చూశాడు. ఎంతో సులభంగా అతను ఆ తీగ ఆధారంతో పైకి ఎక్కి చిలుకలు చూస్తుండగానే చిలుక పిల్లలను గుళ్లలోంచి పట్టుకుని పోయాడు. చిలుకలు ఏమీ చేయలేక కళ్ళప్పగించి నిశ్శబ్దంగా తమ పిల్లలను తీసుకెళ్లిపోవడం చూస్తూ ఉండిపోయాయి. ఆ తర్వాత అవి చెట్టును వదిలి వెళ్లిపోయాయి. నాయకుని మాటలను గంభీరంగా తీసుకోనందుకు చిలుకలు పశ్చాత్తాపడ్డాయి. నీతి: ఎప్పుడు దేన్ని. కుందేలు ముళ్లపంది. నర్మదా నది ఒడ్డున ఒక అడవి ఉండేది. అక్కడుండే జంతువులు ఎప్పుడూ పోట్లాడుకుంటూ ఉండేవి. మా సమస్యల్ని తీర్చడానికి మాకెవరూ రాజు లేడు కనుక మేము పోట్లాడుకుంటాం. అవును, మనకొక రాజు ఉండాలి. కానీ మన రాజుగా ఎవరుంటారు? నేనే రాజునవుతా. నువ్వు కాదు, నేనే రాజునవుతాను. కాదు, రాజుని నేనే. సైతాను సభ ఆరంభమైంది. ఆ మధ్యనే ఆ అడవికి వచ్చిన ఒక ముసలి బలహీనంగా ఉన్న తోడేలు నిద్రమత్తు నుంచి మేల్కొని, ఈ అరుపులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వెళ్ళి చూద్దాం. ఆ ముసలి తోడేలు తమ దగ్గరకు రావడం చూసిన జంతువులు, మనం తోడేళ్ళెందుకు రాజుగా చేయకూడదు? చాలా మంచి సలహా ఇచ్చావు. ఆ ముసలి తోడేలు వాటి దగ్గరకు వచ్చినప్పుడు, మాకు ఒక రాజు కావాలి. మాపై అధికారం చేయడానికి నువ్వు రాజుగా ఉంటావా? నా అదృష్టాన్ని నమ్మలేకపోతున్నాను. ఆకలితో మాడే నా రోజులు అంతమయ్యాయి. రాజుగా ఉండడానికి నాకే అభ్యంతరమూ లేదు. అయితే నాకు హింసంటే నచ్చదు. అందుకని అవసరమైతేనే చంపుతాను నేను. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే. జంతువులు ఎంతో సంతోషించాయి. చూడు రాజా, మాకు హింసంటే అస్సలు నచ్చదు. అయినా రాజు నేరస్తులను చంపాలిగా కదూ? అవునవును, చంపాలి. చంపకపోతే నా కడుపెలా నిండుతుంది? ఆ రెండవ రోజే కుందేలుకు ముళ్లపందికి మధ్య ఒక పోట్లాట జరిగింది. ఈ బొరియ నాది. కాదు, అది నాది. నేనే ముందు చూశాను. నువ్వు చూసావు సరే, కానీ అది చేసింది మా నాన్న. కానీ మీ నాన్న దాన్ని వదిలేశాడు. నేను వచ్చాను, అందుకని అది నాదే. కుందేలు ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉంది. తర్వాత దానికి ఐడియా వచ్చింది. అయితే మనం రాజు దగ్గరికి వెళ్దాం. అతనే నిర్ణయిస్తాడు ఇది ఎవరిదో. అది నిజమే. పద అతని దగ్గరికి వెళదాం.
రెండూ కలిసి తోడేలు దగ్గరికెళ్ళాయి. మహారాజా మాకు న్యాయం కావాలి. న్యాయమా? ఏమైందేమిటి? రెండు జంతువులు ఒకేసారి తోడేలుకు విషయాన్ని చెప్పడం మొదలుపెట్టాయి. ఒక్క నిమిషం, నేను ముసలివాణ్ణి, సరిగ్గా వినపడదు. నా దగ్గరగా వచ్చి విషయమేమిటో వివరంగా చెప్పండి. అనుమానం అనేది లేకుండా ఆ రెండు దాని దగ్గరకు రాగానే అది వాటిపై దూకి వాటిని తినేసింది. అప్పుడు మిగతా జంతువులు వాటి ప్రాణాలు రక్షించుకోవడానికి అక్కడి నుంచి పారిపోయాయి. మనం అపరిచితుని మన సమస్యలు తీర్చమని ఆహ్వానించడానికి బదులు మనమే మన సమస్యలు తీర్చుకొని ఉంటే బాగుండేది కదా. నీతి: మీ సమస్యలను మీరే. పులి, వడ్రంగి పిట్ట. ఒకరోజు పులి తాను వేటాడిన దాన్ని తినేటప్పుడు ఒక ఎముక దాని నోట్లో ఇరుక్కుపోయింది. పులి ఎన్ని రకాలుగా ఎంత ప్రయత్నించినా ఎముకను మాత్రం తీయలేకపోయింది. ఈ ఎముకను నా నోట్లోంచి తీసేంత వరకు నేనేమీ తెల్లాను. అందువలన అది రోజురోజుకి బలహీనపడుతోంది. ఎవరైనా సహాయం చేయకపోతే త్వరలోనే ఆకలితో చచ్చిపోతాను. అక్కడే చెట్టు మీదున్న ఓ వడ్రంగి పిట్ట పైనుంచి పులిని గమనిస్తూనే ఉంది. దానికేం అర్థం కాలేదు. ఏమైంది నీకు? నోరు తెరుచుకుని అక్కడ అలా ఎందుకని పడుకుని ఉన్నావు? పులి వడ్రంగి పిట్టను దగ్గరికి రమ్మని సైగ చేసి తన నోటులోని ఎముకను చూపించింది. అయ్యయ్యో, ఎముక! నేను దాన్ని తీస్తాను. అయితే నువ్వు చంపే జంతువుల్లో నా వంతు నాకు ఇవ్వాలి. పులి సరేనని తల ఆడించింది. వడ్రంగి పిట్ట పులి నోట్లోకి ఎగిరి వెళ్లి ఎముకను లాగి వేగంగా ఎగురుకుంటూ బయటికి వచ్చి చెట్టు మీద కూర్చొని ఎముకను కింద పడవేసింది. కొన్ని గంటల తర్వాత పులి ఒక జంతువును చంపి తినడం మొదలుపెట్టింది. ఏయ్ మిత్రమా, ఆగాగు! నువ్విచ్చిన మాట మర్చిపోయావా? నా వంతు నాకివ్వు. పులి వడ్రంగి పిట్టను చూసి ఎప్పుడు చూడనట్లే నటించింది. ఎవరు నువ్వు? నేను కష్టపడి చంపిందాల్లో నీకెందుకు భాగం ఇవ్వాలి? వడ్రంగి పిట్ట ఆశ్చర్యపోయింది. ఏమిటి? నేనెవర్నా? నీ నోట్లోంచి ఎముకను తీసింది నేనేగా. ఇంత త్వరగా నేను మర్చిపోయావా? పులి నవ్వసాగింది. నీకు తెలుసుగా నేను క్రూర మృగాన్నని. నువ్వు నా నోట్లోకి వెళ్ళినప్పుడు నిన్ను సులభంగా తినేసేదాన్ని, కాని తినలేదు. అందుకు సంతోషించి వెళ్ళిపో. అలాగా? నేను బలహీనరాలనని అలా అంటున్నావా? కానీ నా ముక్కు చాలా పొదనుగా ఉంటుంది తెలుసా? వడ్రంగి పిట్ట ఎంతో సహనంతో పులి బాగా తిని మత్తుగా పడుకునే వరకు నిరీక్షించింది. ఆహా, భలే మంచి ఛాన్స్. పులి నిద్రపోగానే అది కిందకి దూసుకొచ్చి పులి కన్ను ఒకటి ముక్కుతో పొడిచి గుడ్డిదాన్ని చేసింది. పులి నొప్పితో గర్జించింది. అయ్యయ్యో, నా కన్ను పొడి చేసావా? అంత నిర్దయంగా ఎలా చేయగలిగావు? నేను చెప్పానుగా నా ముక్కు చాలా పొదనుగా ఉంటుందని. నేను నీ రెండు కళ్ళు సులభంగా పొడి చేయవచ్చు, కానీ పొడవలేదే. దానికి సంతోషించి గర్జించడం మాను. నీతి: పెబిల్స్ తెలుగు